హాయ్ అండి అందరికీ. అయితే మనం ఈరోజు వీడియోలో మా ఇంటి స్లాబ్కి ఖర్చు ఎంత అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మా స్లాబ్ ఏరియా వచ్చేసి 962 స్క్వేర్ ఫీట్స్ అండి. అయితే స్లాబ్ ఏరియా ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇందిరా మిల్లుకి అయితే మరి స్లాబ్ ఏరియా ఎక్కువ వచ్చేసింది. అయితే సెంట్రింగ్ గుత్తా మాట్లాడినాం. సెంట్రింగ్కి 60,000 మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇక సెంట్రింగ్ వర్క్. అండ్ స్టీల్కి నియర్లీ 70,000 వరకు అయింది. 70,000 వరకు అయింది. అండ్ అయితే స్లాబ్ అనేది మేము మిల్లర్ తోటి పోయించలేదు, ఇసుక దొరకలేదు మాకు. ఇసుక దొరకకపోవడం వల్ల మేము రెడీమిక్స్ తోటి పోయడం జరిగింది. రెడీమిక్స్ కాస్ట్ వాళ్ళు క్యూబిక్ మీటర్ లెక్క తీసుకోవడం జరిగింది. అయితే మా స్లాబ్ ఏరియా 18 క్యూబిక్ మీటర్ వచ్చింది. 18 క్యూబిక్ మీటర్, 1 క్యూబిక్ మీటర్కి 4,500 తీసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ సిరిసిల్లాలో ఉంది బైపాస్కి. 18 ఇంటూ 4,500 18 ఇంటూ 4,500 మొత్తం 83,000 వరకు అయింది రెడీమిక్స్ కాంక్రీట్కి. మొత్తం టోటల్ వచ్చేసి సెంట్రింగ్కి 60,000, స్టీల్కి 70,000. స్టీల్లో మొత్తం ఇక అవి స్టీల్లో ఇక మొత్తం వాటికి టేపులు మొత్తం తీసుకోవడం జరిగింది. మిల్లర్ కాస్ట్ 83,000. ఇంకా అంతే 60,000, 70,000, 1,30,000 ప్లస్ 83,000. 2,13,000, నియర్లీ 2,20,000 వరకు అవుతుందండి టోటల్గా అంత ఖర్చు. అయితే మా స్లాబ్ ఏరియా 962 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. స్లాబ్ ఏరియా పెంచుకోవడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇంట్లో స్లాబ్ ఏరియా ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పారు కదా, అందుకే మీ స్లాబ్ ఏరియా పెంచడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.